సంవత్సరాల తరబడి ఉన్న పోషకాహార లోపం మొదలుకొని రైతులకి ఇంట్లో చేసిన అప్పులు ఎప్పటి నుంచో పిల్లలు పెళ్లి చేయడానికి తీసుకున్న అప్పులు అవి తీర్చలేక ఇంకా ఇతరత్ర అనేక సామాజిక కారణాల వల్ల వాళ్ళందరూ చనిపోతుంటే వాటన్నిటినీ కూడా ప్రభుత్వ వైఫల్యంగా లెక్క కట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. అన్ని సామాజిక అంశాలను దీనికేం జోడించట్లేదు. ఉదాహరణకి ఎవరైనా అనారోగ్యం వల్ల చనిపోయి ఉంటారు, దీనికేం ఆపాదించట్లేదు. లేకపోతే గ్రామాల్లో ఏదో చిన్న తగాదాల వల్ల ఒక్కోసారి అట్లా కూడా మనుషులు కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. కనుక అవన్నీ ఎవరైనా లెక్కగట్టట్లేదు. మనం అనేది ఏంటంటే వ్యవసాయ కారణంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మేము 2-3 విషయాలు ముందు నుంచి చెప్తున్నాం, మళ్ళీ దాన్ని ఒకసారి నొక్కి చెప్పదలుచుకున్నాం. మొదటిది, వీటన్నింటికీ కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి మేము ఎన్నడూ కూడా అనలేదు, ఇప్పుడు కూడా అనటం లేదు. గతంలో ముఖ్యంగా సరళీకరణ విధానాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ హయాంలో కూడా అవి కొనసాగినాయి. వాటి కారణంగా వ్యవసాయ రంగంలో ఏదైతే సంక్షోభం తలెత్తిందో ఆ సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు దారితీస్తున్నది. ఆత్మహత్యలు అనేవి ఈ లోతైనటువంటి వ్యవసాయ సంక్షోభానికి అవి గుర్తులు. మనం 10 జరిగినాయా 20 జరిగినాయా అనే చర్చ కాసేపు పక్కన పెడదాం. ప్రభుత్వం చెప్పినట్టు 30-40 జరిగినాయని అంగీకరిద్దాం. ఆ 40 అయినా ఈ సంక్షోభానికి ప్రతీకలని అంగీకరిస్తే దాన్ని నిర్మూలించడానికి ప్రత్యేకించి ఇవాళ తెలంగాణ వ్యవసాయ రంగంలో వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతుల్లో 180 మంది చిన్న సన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు భూమి ఉన్నవాళ్ళు. వాళ్ళు బతకటానికి ఏం చేయాలి, ఇది ఆలోచించవలసిన విషయం. అది అజెండాలో లేదంటారు, అంటే అజెండాలో ప్రయారిటైజ్ చేయట్లేదు. దాన్ని ఇంకా ప్రయారిటైజ్ చేయాలి, దానికి ప్రాధాన్యతనివ్వాలి. హైదరాబాద్కు పెట్టుబడులు వస్తే సంతోషిస్తాం, రావాలని అందరం కోరుకుంటున్నాం, ఆ ప్రయత్నం చేయండి. కానీ గతంలో మాదిరిగా మళ్ళీ మనం పూర్తిగా హైదరాబాద్కే పరిమితం కావద్దు. హైదరాబాద్లో జరగవలసిన అభివృద్ధి జరగాలి, కానీ జిల్లాల్లో జరగాలి, గ్రామాల్లోనూ అభివృద్ధి జరగాలి. అది మనం కోరుకుంటున్నాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వృత్తులు చేసుకొని బతికేవాళ్ళు, కూలీనాలి చేసుకొని బతికేవాళ్ళు, లేదా వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి బతుకుదెరు అవకాశాలు పెరగాలి, ఆదాయాలు పెరగాలి, ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి రావాలి. అది తెలంగాణ చాలా ముఖ్యం. అందరం చాలా వరకు వచ్చినట్టు అనిపించట్లేదు సార్ ఇప్పుడు. ఆ మార్పు రాలేదని అందరం అంగీకరిస్తూనే ఉన్నాం. అంటే సంపూర్ణంగా మనం తెలంగాణ సాధించుకున్నాక గ్రామాల్లో ప్రజలందరి అవసరాలను తీర్చడానికి ఏ మార్పులు అయితే రావాల్సి ఉందో అవి ఇంకా రాలేదు. 2 ఏళ్లలో వస్తాయని ఎవరమో అనుకోలేదు. ఆ మంత్రదండం ఎవరి దగ్గర లేదు, అట్లా మార్చడం సాధ్యం కాదు. కానీ గవర్నమెంట్ దానిపైన దృష్టి పెడితే చాలు. ఇవాళ కాకపోతే రేపైనా మనం ప్రయాణం సరిగ్గా ఉంటే లక్ష్యాన్ని చేరుతాం అనేది కదా. మొదటి అడుగు పడిందా లేదా అనేది ముఖ్యం, కానీ లక్ష్యం చేరినమా లేదా అనేది ఇంకా ఇప్పటిదాకా అడగట్లేదు. ఇది మొదటి అడుగు పడ్డం అంటారా, తప్పటడుగు వేయడం అంటారా? ఎందుకంటే అంటే ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సాక్షాత్తు తెలంగాణ ఉద్యమ రథ